ఒక ప్రాంతం, 9 నందులు, ఒక వలయం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పరిసరాల్లో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వలయం ఉంది. దాన్నే నవనంది అంటాం. నవ అంటే 9, నంది అంటే శివుని వాహనం, భక్తి మరియు స్థిరత్వానికి ప్రతీక. ఇది కేవలం 9 ఆలయాల జాబితా కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక జ్యామితి, ఒక పర్యావరణ వ్యవస్థ, ఒక చారిత్రక తత్వబద్ధ ప్రయాణం. శివాలయం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది నంది. అయితే నంది అంటే కేవలం శివుని వాహనమో లేదా ఒక ఎద్దో కాదు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం చాలా గొప్పది. నంది అంటే ఆనందం. సంస్కృతంలో నంద అంటే పరమానందం. పరమాత్మను చేరుకోవడానికి కావాల్సిన సంతృప్తికి నంది ఒక ప్రతీక. అందుకే నందిని ధర్మదేవత స్వరూపంగా భావిస్తారు. నందిలో మనం గమనించాల్సిన ప్రధాన లక్షణం ఏకాగ్రత. చుట్టూ ఎంతమంది భక్తులు ఉన్నా, ఎంత అలజడి ఉన్నా నంది చూపు ఎప్పుడూ శివలింగంపైనే స్థిరంగా ఉంటుంది. ఇది మనం అలవర్చుకోవాల్సిన అచంచల దృష్టి. బయటి ప్రపంచపు ఆలోచనలు వదిలేసి మనసుని దైవంపై ఎలా లగ్నం చేయాలో నంది మనకు నేర్పుతుంది. నంది చెవులో కోరికలు చెప్పడం వెనుక ఉన్న మర్మం కూడా ఇదే. మన కోరికలను శివుడికి చేరవేసే చైతన్యం నంది. ఇక నంద్యాల చుట్టూ ఉండే నవనందుల విశిష్టత కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే నంది అంటే మనలోని ఏకాగ్రత. మన మనసు కూడా నందిలా నిశ్చలంగా మారి శివుడిని దర్శించుకుంటే మన జీవితం కూడా నందమయం అవుతుంది. నవనందులంటే కేవలం 9 ఆలయాలు మాత్రమే కాదు. నల్లమల అడవుల్లో ప్రకృతిని కాపాడుకునేందుకు మన పూర్వీకులు వేసిన ఒక మాస్టర్ ప్లాన్. ఈ వలయం వెనుక 3 ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి. 1. నీటి పరిరక్షణ. ఈ ఆలయాలన్నీ సరిగ్గా నీటి ఊటలు ఉన్న చోటే వెలిశాయి. భక్తి పేరుతో మన ప్రాణాధారమైన జల వనరులను కాపాడుకోవడమే దీని అసలు ఉద్దేశం. 2. వ్యవసాయం మరియు వాణిజ్యం. అడవి అంచున పొలాల మధ్య ఉన్న ఈ గుడులు ఆనాడు వ్యవసాయానికి, వ్యాపార మార్గాలకు కేంద్ర బిందువులుగా, ప్రయాణికులకు ఆశ్రమాలుగా విరాజిల్లాయి. 3. ఎకోకల్చరల్ నెట్వర్క్. అడవిని, నీటిని దైవత్వంతో ముడిపెట్టి మనిషిని ప్రకృతితో మమేకం చేసే గొప్ప ప్రయోగం ఇది. అందుకే నవనందుల దర్శనం అంటే కేవలం శివుడిని చూడటం మాత్రమే కాదు, నల్లమల పర్యావరణ వ్యవస్థను గౌరవించడం కూడా. నల్లమల కోనల్లో కొలువైన నవనందులు ఒక అద్భుత ఆధ్యాత్మిక మాల. ఆ 9 క్షేత్రాలు ఇవే: ప్రథమనంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, విష్ణునంది, గరుడనంది, వినాయకనంది, శివనంది మరియు అన్నింటికీ మకుటాయమానం మహానంది. ఈ క్షేత్రాలను మనం 3 కోణాల్లో చూడాలి. ప్రతి నంది ఒక పంచభూత తత్వానికి, మానసిక స్థితికి ప్రతీక. జీవాత్మ పరమాత్మలో ఎలా లీనమవ్వాలో ఈ వరుస క్రమం చెబుతుంది. నందవంశ రాజుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు ఎన్నో రాజవంశాల శిల్పకళా వైభవానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఇక్కడి స్వచ్ఛమైన జలధారలు, ప్రకృతి పూజలు మన సంస్కృతిలోని ప్రకృతి ఆరాధనను చాటి చెబుతాయి. మరి ఒక్కో క్షేత్రం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. నవనందులలోకెల్లా విశిష్టమైనది మహానంది. ఈ క్షేత్రం గురించి వినేదానికంటే అక్కడ అనుభూతి చెందాల్సింది చాలా ఉంది. మహానంది అనగానే గుర్తొచ్చేది ఆ స్ఫటిక జలం. భూగర్భం నుండి వచ్చే ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అడుగున ఉన్న చిన్న నాణెం కూడా క్లియర్గా కనిపిస్తుంది. దీని మరో వింత ఏంటంటే ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటూ ఏడాది పొడవునా ఒకే ఉష్ణోగ్రతతో ఉండటం. ఇక్కడ చాళుక్య, విజయనగర రాజుల అద్భుత శిల్పకళ కనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో దైవత్వాన్ని ఎంత అందంగా ప్రతిష్ఠించవచ్చో ఈ ఆలయం చూస్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఇక్కడ ప్రవహించే నీరు శరీరాన్ని కడిగితే
ఆ పవిత్ర వాతావరణం మనసును శుద్ధి చేస్తుంది. శివుడిపైనే దృష్టి నిలిపిన నంది మన లక్ష్యం పట్ల ఉండాల్సిన ఏకాగ్రతను గుర్తు చేస్తుంది. ఆ నీటి స్వచ్ఛత, నంది స్థిరత్వం మనకు అచంచలమైన ప్రశాంతతను ప్రసాదిస్తాయి. నల్లమల సిరులలో వెలిసిన నవనందులలో సోమనంది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రం. పేరుకు తగ్గట్టే ఈ క్షేత్రం చంద్రతత్వంతో ముడిపడి ఉంది. చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనస్సుకు అధిపతి. అందుకే మనసు గందరగోళంగా ఉన్నా, మానసిక ప్రశాంతత కరువైన సోమనంది దర్శనం ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. జాతకంలో చంద్రదోషం ఉన్నవారు ఇక్కడ దర్శనం చేసుకుంటే దోష నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా సోమవారాల్లో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, ఆ నల్లమల ప్రకృతి ఒడిలో లభించే ప్రశాంతత మనసుకు కొత్త శక్తిని ఇస్తాయి. అలజడి లేని నిర్మలమైన మనసు కోసం ఆ సోమేశ్వరుని సాక్షిగా కొలువైన సోమనందిని ఒక్కసారైనా దర్శించుకోండి. శాంతికి ప్రతీకైన సోమనంది దర్శనం తర్వాత మనం చేరుకోవాల్సింది చైతన్యానికి నిలయమైన సూర్యనందిని. నవనందులలో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శక్తికి, సూర్య తేజస్సుకు ఒక అద్భుత సంగమం. తెల్లవారుజామున సూర్యకిరణాలు నందిని తాకుతున్న వేళ ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఇది కేవలం బాహ్యమైన వెలుగు మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యాన్ని రగిలించే జ్ఞానజ్యోతి. యోగశాస్త్రం ప్రకారం ఈ క్షేత్ర దర్శనం మన శరీరంలోని సూర్యనాడిని ఉత్తేజితం చేస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఇక్కడి ప్రశాంత వాతావరణం భక్తులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. మందకొడిగా ఉన్న మనసును మేల్కొలిపి లక్ష్యం వైపు నడిపించే ప్రాణశక్తే ఈ సూర్యనంది. నవనందుల యాత్రలో నాగనంది క్షేత్రం అత్యంత కీలకమైనది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మనలోని నిగూఢ శక్తులకు, ప్రకృతి రహస్యాలకు ఒక వారధి. యోగ శాస్త్రం ప్రకారం పాము లేదా నాగతత్వం మన వెన్నెముక అడుగున నిద్రిస్తున్న కుండలిని శక్తికి సంకేతం. నాగనందిని దర్శించుకోవడం అంటే మనలో సుప్తంగా ఉన్న ఆ చైతన్యాన్ని మేల్కొలుపుకుని ఆధ్యాత్మిక ఉన్నతి వైపు అడుగు వేయడమే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ క్షేత్రం భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న చోట వెలిసింది. నీటి ఊటలను గుర్తించి ఆ జల వనరులను కాపాడటం కోసం మన పూర్వీకులు నాగతత్వాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మనలోని సృజనాత్మకతను మేల్కొలిపి ప్రకృతిని ప్రేమించమని చెప్పే సజీవ సాక్ష్యం ఈ నాగనంది. నవనందుల ఆధ్యాత్మిక వలయంలో వినాయక నంది క్షేత్రం ఒక ప్రత్యేకమైన ఆరంభం. శివుని వాహనమైన నంది, పార్వతీపుత్రుడైన గణపతి, ఈ ఇద్దరి శక్తులు కలగలిసిన అరుదైన క్షేత్రం ఇది. ఏ శుభకార్యం మొదలుపెట్టినా మనం ముందుగా గణేశుడిని ప్రార్థిస్తాం. అలాగే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకొని బుద్ధిని ప్రకాశింపజేసుకోవడానికి వినాయక నంది దర్శనం ఎంతో కీలకం. ఇక్కడ నందిని దర్శించుకోవడం అంటే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందినట్లే. సరైన సంకల్పంతో, వినాయకుని స్థిరత్వంతో ఏ పని మొదలుపెట్టినా అది తప్పక నెరవేరుతుందని ఈ ఆలయం మనకు బోధిస్తుంది. మన ప్రయాణంలో విఘ్నాలు కలగకుండా అడుగు ముందుకు వేయించే దివ్యధామమే ఈ వినాయక నంది. నవనందుల వలయంలో కృష్ణనంది ఒక అద్భుతమైన ప్రకృతి ఒడి. పచ్చని కోనల మధ్య నిశ్శబ్ద వాతావరణంలో కొలువై ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఒక తెలియని ప్రశాంతతను అందిస్తుంది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఇక్కడి నల్లరాతి శిల్పకళ. కృష్ణ అంటేనే నలుపు. అత్యంత నైపుణ్యంతో చెక్కిన ఈ నల్లరాతి నంది, ఆ రాతిపై పడే కాంతి మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనాటి శిల్పుల కళా కౌశల్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. హడావిడి లేని ఈ ప్రశాంతత ధ్యానం చేసుకోవడానికి, అంతర్ముఖ ప్రయాణం చేయడానికి ఎంతో అనువుగా ఉంటుంది.
ఇక్కడ గాలిలో వినిపించే ప్రకృతి సవ్వడి మనసులోని ఆందోళనలను కడిగేసి ఆధ్యాత్మిక ఊరటనిస్తుంది. కృష్ణుని వంటి సౌమ్యత, నల్లరాతి వంటి దృఢత్వం కలగలిసిన ఈ క్షేత్రం భక్తులకు ఒక పవిత్ర నిలయం. నవనందుల ప్రయాణంలో గరుడనంది అత్యంత రమణీయమైన క్షేత్రం. కొండపై ఎత్తైన ప్రదేశంలో కొలువైన ఈ ఆలయం ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. గరుడ పక్షి ఆకాశం నుండి భూమిని ఎంత నిశితంగా గమనిస్తుందో ఇక్కడి నంది కూడా అంతే సాక్షిభూతంగా కనిపిస్తుంది. ఎత్తైన వేదికపై ఉండే ఈ ఆలయం మనకి జీవితం పట్ల ఒక విశాలమైన దృక్పథాన్ని అందిస్తుంది. అందుకే దీనిని దూరదర్శన క్షేత్రం అని కూడా పిలుస్తారు. గరుడ నంది పేరులోనే ఒక విలక్షణత ఉంది. విష్ణు వాహనమైన గరుత్మంతుడు, శివ వాహనమైన నంది. ఈ ఇద్దరి కలయిక శైవ వైష్ణవ సమన్వయానికి గొప్ప సంకేతం. భేదభావాలు లేని ఆ పరమాత్మ తత్వాన్ని ఈ క్షేత్రం మనకు బోధిస్తుంది. ఉన్నతమైన గమ్యాలను చేరుకోవాలనే తపన ఉన్నవారికి గరుడ నంది దర్శనం ఒక నూతన ఉత్తేజం. నవనందుల భౌగోళిక వలయంలో అన్నింటికంటే మొదటిది ప్రథమ నంది. పేరుకు తగ్గట్టే 9 నందుల వరుసలో ఈ క్షేత్రం తొలి అడుగుగా నిలుస్తుంది. ఏ యాత్రకైనా ఒక ఆరంభం కావాలి. సంప్రదాయం ప్రకారం భక్తులు తమ నవనంది దర్శనాన్ని ఇక్కడి నుండే ప్రారంభిస్తారు. ఇక్కడ చేసే ప్రార్థన మన ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని కోరుకునే ఒక బలమైన సంకల్పం. జీవితంలో ఏ పెద్ద పనికైనా పునాది ఎంత ముఖ్యమో ఈ ఆధ్యాత్మిక వలయంలో ప్రథమ నంది దర్శనం అంత ముఖ్యం. ఇక్కడి నంది మనల్ని సాదరంగా ఆహ్వానిస్తూ శివతత్వం వైపు మనల్ని దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో సాగే ఈ పవిత్ర యాత్రకు ప్రథమ నంది దర్శనమే తొలి గమ్యం. నవనందుల ఆధ్యాత్మిక యాత్రలో అన్నింటికంటే చివరగా దర్శించుకునే క్షేత్రం శివనంది. ప్రథమ నందితో మొదలైన మన అన్వేషణ ఈ క్షేత్రానికి చేరుకోగానే ఒక పరిపూర్ణ వలయంగా మారుతుంది. యాత్రా క్రమంలో శివనందిని ముగింపు బిందువుగా భావిస్తారు. లోకంలోని అలజడులన్నీ దాటుకుని ఆ పరమశివుడి పాదాల చెంతకు చేరుకున్నామనే భావన ఈ క్షేత్రం మనకు కలిగిస్తుంది. ఇక్కడి దర్శనంతో యాత్ర సఫలమైందనే ఒక గొప్ప తృప్తి భక్తుడి మనసులో కలుగుతుంది. శివతత్వం అంటేనే లయం. మనం దర్శించిన 8 నందుల శక్తులు, ఆ అనుభూతులు అన్నీ ఈ శివనంది వద్దకు వచ్చేసరికి ఏకమవుతాయి. యాత్ర ఏదైనా గమ్యం ఆ శివుడే అని ఈ క్షేత్రం చాటి చెబుతుంది. ఈ దర్శనంతో మన బాహ్య ప్రయాణం ముగిసి అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది. నవనందుల యాత్ర కేవలం 9 గుడుల సందర్శనం మాత్రమే కాదు, అది ఒక పరిపూర్ణ జీవన వలయం. ఈ యాత్రను ఒక క్రమ పద్ధతిలో చేయడం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ప్రథమ నందితో మొదలై శివనందితో ముగిసే ఈ ప్రయాణం మన జననం, జీవనం మరియు చివరకు ఆ పరమాత్మలో కలిసిపోయే లయం అనే ప్రకృతి ధర్మానికి ప్రతీక. ప్రతి ఆరంభానికి ఒక అర్థవంతమైన ముగింపు ఉంటుందని ఈ వలయం మనకు నేర్పుతుంది. మొదట్లో ఇది ఒక శారీరక ప్రయాణంలా అనిపించినా దారిలో సోమనంది, కృష్ణనంది వంటి క్షేత్రాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. చివరికి మహానంది శివనందికి చేరుకునేసరికి అది ఆత్మ చైతన్యంగా మారుతుంది. నల్లమల అడవుల మధ్య అల్లిన ఈ పర్యావరణ వలయం మనిషికి తనను తాను తెలుసుకోవడానికి మన పూర్వీకులు గీసిన ఒక దివ్యమైన రేఖాచిత్రం. ఈ ఆధ్యాత్మిక మ్యాప్ మనల్ని ప్రకృతితో, పరమాత్మతో మమేకం చేస్తుంది. నవనందుల ఈ పవిత్ర వలయం ఏదో ఒక రోజులో వెలిసింది కాదు. ఇది శతాబ్దాల పాటు వికసించిన ఒక అద్భుతమైన చారిత్రక వారసత్వం. ఈ క్షేత్రాలలోని ప్రతి రాయి వెనుక శక్తివంతమైన రాజవంశాల ముద్రలు ఉన్నాయి. బాదామి చాళుక్యులు ఈ క్షేత్రాలకు పునాది వేసి ఆలయాలకు ప్రాథమిక రూపకల్పన చేశారు.
కాకతీయులు జీవకళ ఉట్టిపడేలా నందుల విగ్రహాలను, శిల్పకళను తీర్చిదిద్దారు. విజయనగర రాజులు ఎత్తైన గోపురాలు, విశాలమైన మండపాలతో ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఇక్కడి శిలాశాసనాలు, స్తంభాలపై చెక్కిన చిత్రాలు కేవలం అలంకారాలు మాత్రమే కాదు, ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే చారిత్రక సాక్ష్యాలు. వివిధ తరాల రాజులు, శిల్పులు తమ భక్తిని శిల్పాలుగా మలిచి మనకు అందించిన అమూల్యమైన సంపద ఇది. కాలక్రమేణా ఒకదానికొకటి అనుసంధానించబడిన ఈ ఆలయాల నెట్వర్క్ మన సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనం. మనం నవనందులను కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే చూస్తాం, కానీ వీటి వెనుక అద్భుతమైన హైడ్రాలజీ దాగి ఉంది. ముఖ్యంగా మహానంది వంటి క్షేత్రాలు మన పూర్వీకుల శాస్త్రీయ దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యాలు. నల్లమల అడవుల్లో సహజంగానే నీటి ఊటలు ఎక్కువ. భూగర్భం నుండి నీరు ఎక్కడ ఉద్భవిస్తుందో సరిగ్గా అదే చోట ఈ ఆలయాలను నిర్మించారు. మహానందిలోని పుష్కరిణి కేవలం ఒక వింత కాదు, అది ఒక పక్కా హైడ్రాలిక్ ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడి పుష్కరిణిలు కేవలం స్నానాల కోసం కట్టినవి కావు. భూగర్భ జలాల ఒత్తిడిని నియంత్రించి ఆ నీటిని వృధా పోనివ్వకుండా పంట పొలాలకు మళ్లించేలా వీటిని రూపొందించారు. నీటిని దైవంతో ముడిపెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదే, జల సంరక్షణ. వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవాలనేది ఆనాటి వ్యూహం. సంక్షిప్తంగా చెప్పాలంటే నవనందులు అనేవి మన ప్రాచీన భారతదేశపు వాటర్ మేనేజ్మెంట్ గ్రిడ్. ప్రకృతి ప్రసాదించిన నీటిని పవిత్రంగా ఆరాధిస్తూనే సమాజ అవసరాలకు మళ్లించిన గొప్ప పర్యావరణ వ్యవస్థ ఇది. చరిత్ర మరియు సైన్స్కు అతీతంగా నవనందుల వెనుక ఒక లోతైన తాత్విక కోణం దాగి ఉంది. ఈ 9 క్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు, మానవ శరీరానికి మరియు విశ్వానికి మధ్య ఉన్న అనుసంధానకర్తలు. కొందరు ఆధ్యాత్మికవేత్తల ప్రకారం ఈ 9 నంది క్షేత్రాలు మన శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకలు. ఈ కేంద్రాలను దర్శించడం అంటే మన ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని అంతర్గత శుద్ధిని సాధించడమే. మరికొందరు వీటిని నవగ్రహాలతో ముడిపెడతారు. సూర్యనంది, సోమనంది వంటి పేర్లు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తాయి. ఒక్కో నంది ఒక్కో గ్రహదోషాన్ని నివారించి జీవితంలో సమతుల్యాన్ని తెస్తుందని భక్తుల నమ్మకం. ఇవి కేవలం తరతరాలుగా వస్తున్న నమ్మకాలు మరియు పండితుల తాత్విక అన్వయాలు మాత్రమే. అయినప్పటికీ ఈ భావనలే నవనంది యాత్రకు ఒక విశిష్టమైన గౌరవాన్ని, ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దుతున్నాయి. శరీరంలోని శక్తులను, సృష్టిలోని రహస్యాలను ఏకం చేసే ఈ వలయం మన భారతీయ చింతనా ధోరణికి ఒక సజీవ సాక్ష్యం. నవనందుల యాత్ర అంటే కేవలం భక్తి కోసం చేసే ప్రయాణం మాత్రమే కాదు, ఇది శతాబ్దాలుగా స్థానిక సంస్కృతిని, వృత్తులను కలిపి ఉంచుతున్న ఒక సామాజిక నెట్వర్క్. నల్లమల అడవుల అంచున ఉన్న ఎన్నో గ్రామాల జీవనోపాధి ఈ యాత్రతోనే ముడిపడి ఉంది. భక్తుల తాకిడి వల్ల రవాణా, వసతి, చిరు వ్యాపారులు పుంజుకొని వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ క్షేత్రాల చుట్టూ ఒక అద్భుతమైన వ్యవస్థ అల్లబడి ఉంది. శిల్పకళను కాపాడే కళాకారులు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని మోస్తున్న పూజారులు, ఆలయ జల వనరులు ఆధారంగా సాగు చేసే రైతులు, ఇలా అందరూ ఈ పవిత్ర వలయంలో భాగస్వాములే. ఇక్కడ జరిగే జాతరలు, ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ప్రజలను ఒకే తాటిపైకి తెస్తాయి. ఇది కేవలం భక్తి మార్గం కాదు, ప్రకృతిని, దైవాన్ని, మనిషిని అనుసంధానిస్తూ గ్రామీణ చైతన్యాన్ని కాపాడే ఒక సజీవ సామాజిక వలయం. నవనందులు కేవలం నల్లమల అడవుల్లో వెలిసిన రాతి కట్టడాలు మాత్రమే కాదు. లోతైన యోగిక దృష్టితో చూస్తే ఈ 9 క్షేత్రాలు మన శరీరంలోనే కొలువై ఉన్నాయి. బయట మనం దర్శించే ఈ 9 నందులు మన లోపల ఉన్న నవరంధ్రాలకు, చైతన్య కేంద్రాలకు ప్రతిబింబాలు.
ఈ యాత్ర అడవి దారుల్లో సాగుతున్న అసలైన ప్రయాణం మన మనసు పొరల్లో జరగాలి. ప్రతి నందిని దర్శించుకున్నప్పుడు ఆయా తత్వాలను అంటే శాంతిని, తేజస్సును, శక్తిని మనం లోపల అనుభూతి చెందాలి. బయట నందిని చూస్తూ లోపల ఉన్న అజ్ఞానాన్ని వదిలివేయడమే ఈ యాత్ర పరమార్థం. గుర్తుంచుకోండి, యాత్ర బయట జరుగుతుంది, కానీ మార్పు లోపల రావాలి. చివరికి శివనందిని చేరుకున్నప్పుడు బాహ్య యాత్ర ముగుస్తుంది, కానీ మనలో ఒక కొత్త చైతన్యం మేల్కొంటుంది. అదే ఈ నవనంది వలయం మనకు ప్రసాదించే అసలైన వరం. నవనందుల వలయం ఇది కేవలం 9 ఆలయాల సమూహం కాదు, చరిత్రకు, పర్యావరణానికి మధ్య ఉన్న వారధి. భక్తికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుసంధానం. కేవలం క్షేత్రాలను చుట్టి వస్తే అది ఒక పర్యటన మాత్రమే అవుతుంది. కానీ ఆ వలయం వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకుంటే మీలో ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఆలయంలో ఆ నందిని ఒక్కసారి గమనించండి. ఎంత నిశ్చలంగా, ఏకాగ్రతతో ఆ పరమశివుడి వైపే చూస్తూ ఉంటాడో. యాత్ర ముగించి బయటికి వస్తున్న మనల్ని ఆ నంది అడిగే ప్రశ్న ఒక్కటే: నా దృష్టి ఆ దైవం మీద ఉంది, మరి నీ దృష్టి ఎటు ఉంది? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.